నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చదువుకోలేమా, లేదు చదువుకోలేము అనే పరిస్థితిలో ఉన్నారు విద్యార్థులు. తల్లిదండ్రులు పిల్లలకు మంచి స్కూళ్ళ కాలేజీలలో చదువు చెప్పియాలంటే తలకు మించిన భారం అవుతుంది. లక్షల్లో ఫీజులు కట్టలేక, అలాగని చదువు మాన్పించలేక తల్లిదండ్రులు అష్టకష్టాలు పడుతున్నారు. విద్యారంగం మొత్తం ప్రజాప్రతినిధుల గుప్పెట్లోకి వెళ్ళిపోవడంతో పేదోడికి ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారింది. విద్యా సంస్థల పేరుతో వ్యాపారం జరుగుతుంది. లక్షలు డొనేషన్లు కట్టించు చదవలేక, అంత కట్టిన సరైన మౌలిక సదుపాయాలు లేక విద్యార్థుల పరిస్థితి ఆగమే గోచరంగా మారుతుంది. ఫీజులపై నియంత్రణ ఉండదా? గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి మారదా? విద్యారంగంలోని సమస్యలు ప్రభుత్వం పట్టించుకోదా? ఇలాంటి అంశాలపైనే ఇవాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు మిడ్ డే డిబేట్లో పాల్గొనడానికి తేజావత్ వెంకట్ నాయక్, కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా అనిల్ PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మనతో ఉన్నారు. ముందుగా తేజావత్ వెంకట్ నాయక్ గారు నమస్కారం. నమస్తే. మనం చూస్తున్నాం కదా, పేదోడి చదువు బలపం లాంటిదే, ఉన్నోళ్ళ చదువు పెన్ను లాంటిది అనేది ఒక సామెత ఉంది. బలపం మట్టిలో కలిసినా పోతుంది, ఇంకు పడ్డా పోతుంది. ఇలాంటి పరిస్థితులలో అంటే పలక టైప్ అయిపోయింది, అంటే పుస్తకం టైపు కాకుండా. అంటే పేదవాడికి చదువు కోలేమా అంటే కాదు, చదువుకున్నా కానీ చదువు కొనలేము అనే పరిస్థితులలో మారుతుంది. అసలు రాష్ట్రంలో ఫీజుల నియంత్రణలో భాగస్వామ్యం కావాల్సినటువంటి ప్రభుత్వం ఫీజుల నియంత్రించలేకపోతుంది. ఎటు చూసినా కానీ మనం చూస్తే ఎమ్మెల్యేలకే స్కూళ్ళు కాలేజీలు, మంత్రులకు స్కూళ్ళు కాలేజీలు, అంటే ఏ గవర్నమెంట్లో అయినా. ఇలాంటి నేపథ్యంలోనే వాళ్ళు ఫీజుల నియంత్రణ ఎలా చేపట్టగలుగుతారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎలా నియంత్రించబోతుంది? సార్, ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం సార్. సార్, నా వాయిస్ క్లియర్గా వినపడుతుందా సార్? యస్ కంటిన్యూ. సార్ విషయం ఏంటంటే సార్, యాక్చువల్గా చాలా బాధాకరమైన విషయం. సరే, 2 తెలుగు రాష్ట్రాల్లో చదువును కొనుక్కోవాలి, అది కూడా కాస్ట్లీగా మారుతుంది. ఏది మన పెట్రోల్ రేట్ ఎట్లా పెరుగుతుందో, మన నిత్యావసర సరుకుల రేట్ ఎట్లా పెరుగుతుందో, చదువు కూడా అట్లే పెరగడం ఏదైతే ఉందో, అది సామాన్య తల్లిదండ్రులకి, మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదవంటే కొంచెం కష్టంగా మారే పరిస్థితులు ఉన్నాయి. సో దీనికి ది బెస్ట్ ఆల్టర్నేటివ్ ప్రభుత్వ స్కూల్స్ని ప్రాపర్ వేలో కనుక ఎస్టాబ్లిష్ చేస్తే మాత్రం 100% దీన్ని ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. సో ప్రధానంగా ఒకటి అయితే నేను చెప్పగలుగుతా సార్, నేను చిన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల ఎందుకో మేము బాధితులు కాలేకపోయినాం. ఈరోజు ఉన్న ప్రైవేటు స్కూల్స్లో కాస్ట్లీ ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలంటే పైసలు పెట్టాలనే అంశానికి మేము బాధితులు కాలేకపోయినాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, వారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ వారి దగ్గర ఉంది. వారు ప్రధానంగా సంకల్పించి ఏదైతే ఉందో, మీరు ఒక మాట అన్నారు, అది 100% కరెక్ట్ సార్. పార్టీలకు అతీతంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే ప్రైమరీ స్కూల్స్లు, ఇంజనీరింగ్ కాలేజ్లు, డిగ్రీ కాలేజెస్లు, జూనియర్ కాలేజెస్లు, అలా ప్రతి విద్యా వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉండడం వల్ల దాన్ని నియంత్రించడానికి కొంచెం కష్టం అవుతుంది. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఒకటే ఒక మార్గం సార్, ప్రభుత్వ విద్యాలయాల్ని క్వాంటిటేటివ్ వేలో, క్వాలిటేటివ్ వేలో కనుక డెవలప్ చేస్తే మాత్రం 100% ప్రైవేట్ స్కూల్స్కి ఆల్టర్నేటివ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని ఇంటర్నేషనల్ లెవెల్లో NCERT సిలబస్ కానీ, SCERT సిలబస్ కానీ దాన్ని ఇన్కల్కేట్ చేయడం వల్ల 100% విద్యార్థులు ఇటు డైవర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. ఒకటి ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే, ఒక మార్కెటింగ్ స్ట్రక్చర్లో భాగంగా తల్లిదండ్రులు కూడా మా పిల్లల్ని ఏది ప్రైవేట్ స్కూల్స్లో పంపిస్తే వాళ్ళు క్వాలిటేటివ్ ఏది ఎడ్యుకేషన్ దొరుకుతుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు చదువుకోగలుగుతారు, అమెరికానో లేకపోతే యూరోప్లో పంపడానికి అవకాశం ఉంటుందని చెప్పి తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు సార్. వాళ్ళ మార్కెటింగ్ ఏది వాళ్ళ మార్కెటింగ్ ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో, వాళ్ళ మార్కెటింగ్ స్కిల్స్ ఏదైతే ఉందో, అటు ఏదైతే ఆ ట్రాప్ లో పడిపోవడం తల్లిదండ్రులు కూడా కరెక్ట్ కాదు సార్. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్కాలర్షిప్ ని ప్రాపర్ వేలో ఇవ్వడం, రీఎంబర్స్మెంట్ ను ప్రాపర్ వేలో వదలడం, యూనివర్సిటీ స్థాయిలో మెస్ ఛార్జీలు కానీ లేకపోతే మిగతా ఏది కాస్మెటిక్ ఛార్జీలు కానీ ప్రాపర్ వేలో ఇవ్వడం ఏదైతే ఉందో, అది ఒక మంచి పరిణామం అనుకోవాలి సార్. మీరు చూడండి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 11,064 టీచర్ పోస్టులను భర్తీ చేసిన తర్వాత ప్రతి గ్రామాల్లో, తండాల్లో, గూడాల్లో, మిగతా చాలా కుగ్రామాలలో కూడా
స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, స్కూల్స్ని మళ్ళీ ఏది రిజర్వేట్ చేయడానికి, వాళ్ళు మళ్ళీ రివ్యాంప్ చేయడానికి వాటికి మంచి ఒక బలం చేకూర్చినట్టు అనుకోవాలి సార్. కాబట్టి ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నాం సార్, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే ప్రభుత్వ స్కూల్స్ని బలం చేకూర్చిన పిమ్మట ప్రైవేట్ స్కూల్స్ని ఆటోమేటిక్గా వాటికంతటే డిమోరల్ అయిపోతాయి సార్, వాటికంతట అవే డిజాల్వ్ అయిపోతాయి సార్. కాబట్టి ప్రభుత్వ స్కూల్స్ని బలం చేకూర్చాలి, టీచర్లు నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ కావాలి. అదేవిధంగా వాటికి రావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినది ఇప్పుడు మీరు చూడండి, జూన్ బడిబాట కార్యక్రమం కంటే ముందే పుస్తకాల పంపిణీ కానీ, లేకపోతే కొన్ని ఏది రంగులు వేయడం కానీ, లేకపోతే మొక్కలు నాటేయడం కానీ, అక్కడంతా క్లీన్ చేయడం కానీ లాంటివి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చాలా మంచి చొరవ తీసుకున్నారని మాత్రం అనుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ త్వరితగతిన చేయడం వల్ల ఇప్పటికిప్పుడు ఏదో మార్పు వస్తుంది అనుకోలేం, కానీ మార్పు అనేది మాత్రం దానికి ఒక బాట వేసినట్టు మాత్రం అయితే సార్ దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వేస్తున్నారు. అదేవిధంగా ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాం, కేజీ టు పీజీ ఉచిత విద్య పేరుతో గత గవర్నమెంట్ ఏదైతే మోసం చేసిందో అలాంటి వాటిని బ్రేక్ చేయాలంటే 100% క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్తో పాటు విద్యారంగానికి కొంచెం బడ్జెట్ ఎక్కువ కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈ గవర్నమెంట్ కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మా ప్రభుత్వం ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నెక్స్ట్ రాబోయే బడ్జెట్లో కొంచెం బడ్జెట్ ఎక్కువ కేటాయింపులు జరగాలి. దాంతోపాటు ప్రొఫెసర్స్, దాంతోపాటు లెక్చరర్స్, దాంతోపాటు టీచర్స్, ఈ 3 సెక్షన్ ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉందో దాన్ని త్వరితగతిన భర్తీ చేయాలి. అది ఆవశ్యకత ఉంది, అది ప్రభుత్వం చేయబోతుంది, క్వాలిటేటివ్గా చేయబోతుంది. దీని విషయంలో విద్యార్థి సంఘాల సలహాలు సూచనలు కానీ, మేధావుల సలహాలు సూచనలు కానీ తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఒక మాట నేను కంక్లూడ్ చేస్తా సార్, మొన్న ఏదైతే ఢిల్లీలో సభ జరిగిందో అక్కడ రాహుల్ గాంధీ గారు కూడా ఇంగ్లీష్ విద్యను ప్రమోట్ చేయాలి, ఇంగ్లీష్ విద్య ద్వారానే ఈ దేశంలో మార్పు తీసుకురావచ్చు అని చెప్పి గౌరవ రాహుల్ గాంధీ గారు చెప్పుంటే ఆ దిశానిర్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు కూడా పనిచేస్తారని చెప్పి మేము భావిస్తున్నాము. ఇంగ్లీష్ మీడియం విద్యను నెక్స్ట్ రాబోయే అకాడమిక్ ఇయర్లో మేము ఇంకా స్ట్రెంథన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అనిల్ గారు నమస్తే. ఇప్పుడు మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో గత ప్రభుత్వంలో చూసినట్టయితే ఎమ్మెల్యేలకు కాలేజీలు స్కూళ్ళు ఉన్నాయి, మంత్రులకు కాలేజీ స్కూళ్ళు ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేలకు కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, మంత్రులకు కూడా కాలేజీలు ఉన్నాయా స్కూళ్ళు ఉన్నాయా లేవా అనే తర్వాత విషయం అయితే ఈ స్కూళ్ళ నియంత్రణ అంటే ఫీజుల నియంత్రణ, స్కూళ్ళల్లో కాలేజీలలో ఫీజుల నియంత్రణ ఫస్ట్ ఇయర్ అంటే 10th దాటితే చాలు, ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్కులు వచ్చాయి, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఒకవేళ పర్సంటేజ్ రాలేదు అనుకో లక్షలలో డొనేషన్. ఈ డొనేషన్ అనేది లక్షలలో, అంటే తల్లిదండ్రులు చదువుకోకపోయినా కానీ నా పిల్లలు చదువుకోవాలి, ఉన్నత స్థాయిలలో శిఖరాలలో ఎక్కాలి అనే నేపథ్యంతో వాళ్ళు కాయకష్టం చేసి రూపాయి కూడా పెడుతుంది. కానీ ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి, చదువును కొనుక్కోవాల్సిన స్థితి, ఓ సరస్వతిని కొనుక్కోవాల్సిన స్థితి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉత్పన్నం అవుతుంది. అంటే ఎలా చూడొచ్చు ఈ స్కూళ్ళ నియంత్రణ, అంటే కాలేజీలకు కావచ్చు స్కూళ్ళకు కావచ్చు ఫీజుల నియంత్రణ అనేది చేపట్టలేకపోతాయి గవర్నమెంట్? ఒకటి మొదటగా స్వతంత్ర టీవీ ఛానల్ వాళ్ళు ఫీజుల నియంత్రణ చట్టం రాష్ట్రంలో అమలు కోసం ప్రత్యేకమైనటువంటి డిబేట్ పెట్టి చర్చ జరపడం అనేది ప్రత్యేకంగా స్వాగతిస్తూ స్వతంత్ర టీవీకి వాళ్ళకు విద్యార్థి సంఘాల పక్షాన అలాగే పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర పక్షాన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షల రూపాయల ఫీజులు దండుకుంటున్నటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. ఆర్చెడ్ కావచ్చు, లేదా ఆస్కార్ కావచ్చు, లేదా రకరకాల పేర్లతో మేము మొదటి అకాడమిక్ ఇయర్ ప్రారంభం నుండే స్కూళ్ళు, టైలు, బెల్టులు, లేదా ట్రాన్స్పోర్ట్, రవాణా, లేదా అడ్మిషన్ ప్రాసెస్ అని రకరకాల పేర్లతో లక్షల రూపాయలు ఒక ఎల్కేజీ స్టూడెంట్కే ఈ హైదరాబాదు, మాదాపూర్, హైటెక్ సిటీ లేదా ఇంకా సిటీ అవుట్ కోర్స్కి వెళ్ళామంటే ఇంటర్నేషనల్ స్కూల్స్లలో సిబిఎస్ఈ లాంటి సార్ చెప్పినట్టుగా సిబిఎస్ఈ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్లో పేరుకి చెప్తా ఉన్నారు తప్ప వాటిలో కనీసమైనటువంటి వసతులు లేకుండా ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళ పేర్లతో నడుస్తున్నటువంటి స్కూళ్ళు చట్టం వాళ్ళకి చుట్టమై ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతున్నది. ఈ తరుణంలో మొన్నటికి మొన్న విద్యార్థి సంఘాల యొక్క ఫిర్యాదుతో ఆర్చెడ్ స్కూల్ని శంషాబాద్లో రద్దు చేసినటువంటి పర్మిషన్లు లేకుండా నడిపిస్తున్నటువంటి స్కూల్ని రద్దు చేసినటువంటి పరిస్థితి మనము అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో చూసుకున్నాం. ఒకటే తెలంగాణ రాష్ట్రంలో లేదా దేశవ్యాప్తంగా పివి నరసింహారావు యొక్క సంస్కరణల తర్వాత ప్రైవేట్ సెక్టర్లోకి మొత్తం వ్యవస్థ మారిన తర్వాత విద్యారంగం పైన తీవ్రమైనటువంటి ప్రభావం ప్రధానంగా పడి ఉన్నది. ఆ ప్రభావంలోనే ఈరోజు ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటు కార్పొరేట్లను ప్రభుత్వాలే పరోక్షంగా ప్రోత్సహించి నిధులు
ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ విద్యా వ్యవస్థకు నిధులు కేటాయింపులు జరపకుండా ఈరోజు ప్రైవేటును కార్పొరేట్ని పరోక్షంగా ఈ ప్రభుత్వాలే ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఆ వెలుగులోనే ఈరోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థ మొత్తం సంక్షోభంలోకి వెళ్ళడము, ప్రైవేటు కార్పొరేట్లకు ఈరోజు ఒత్తసు పలికి ఈరోజు నారాయణ, శ్రీ చైతన్య లేదా భాష్యము, రవీంద్ర భారతి లేదా ఇంకా చెప్పుకుంటూ వెళ్తే రకరకాల పేర్లతో రాష్ట్రంలో పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చినటువంటి విద్యా సంస్థలు వేలల్లో ఉన్నాయి. ఆ వేలల్లో ఉన్నటువంటి స్కూళ్ళల్లో కనీసమైనటువంటి వసతులు లేక చిన్న చిన్న బిల్డింగ్లలో తీసుకుంటూ 100 మంది స్టూడెంట్స్ని ఆ బిల్డింగ్లలో నింపుతూ కనీసం ఆడుకోవడానికి గ్రౌండ్లు కూడా లేకుండా వసతులు లేనటువంటి వ్యవస్థతో ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ నడిపిస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. మేము విద్యార్థి సంఘాలుగా అనేక దఫాలుగా ఈరోజు పేరెంట్సే రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురండి, లక్షల రూపాయలు మాకు భారం అవుతా ఉన్నది, మేము సంపాదించేటటువంటి కొంత డబ్బులు మేము మొత్తం విద్యారంగానికి లేదా వైద్య రంగానికే పెట్టాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదా మా కుటుంబ కనీసమైనటువంటి ఆర్థిక లావాదేవీల్లో వాటికి వేచించేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురండి అని ఈరోజు పేరెంట్స్ కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. మేమేం చెప్తా ఉన్నామంటే ఈరోజు మొత్తం తల్లిదండ్రులంతా చిన్న చిన్న వ్యాపారాలు లేదా వాళ్ళు డైలీ వైజ్గా పనిచేసుకున్నటువంటి కుటుంబాలు లేదా ఆటో రిక్షా లేదా వ్యవసాయ కుటుంబాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తూ ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళడం అంటే మా పిల్లల్ని ఏదో అక్కడ చదువు అందుతుంది లేదా వాళ్ళంతా మార్పు కోరుతుంది లేదా వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలో స్థిరపడతారనేటువంటి ఆలోచన ఈ తల్లిదండ్రులకు కూడా లేదు. కానీ ప్రైవేటు స్కూళ్ళల్లోకి పంపిస్తే కనీసం మెరుగైనటువంటి విద్య అందుతుందనే భ్రమలో ఉన్నారు తప్ప ఈరోజు ప్రభుత్వ విద్యను కనుక బాగు చేస్తే రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రజల యొక్క మానసిక ఆలోచన విధానం అటువైపు వెళ్ళే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో 15% నిధులు కేటాయించకుండా ఈరోజు తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు 7% మించి నిధులు కేటాయింపు జరపకపోవడం అంటే ఈరోజు ప్రభుత్వ విద్యను మీరే సంక్షోభంలోకి నెడతా ఉన్నారు. రాష్ట్రంలో 600 మంది ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 33 జిల్లాలకు 3 మాత్రం రెగ్యులర్ డిఓ పోస్టులు ఉన్నాయి. అంటే ఈరోజు ప్రభుత్వ విద్యని లేదా ప్రైవేటు విద్యను పర్యవేక్షణ చేసే అధికారులు లేకుండా ఈరోజు ఎంత నిర్లక్ష్య విద్యా వ్యవస్థ కొనసాగుతూ ఉన్నది అనేది రాష్ట్రంలో మనకు తెలుస్తూ ఉన్నది. అనేక దఫాలుగా ఈరోజు పర్యవేక్షణ చేయాల్సినటువంటి అధికారులు లేక ఈరోజు అధికారులే ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి అధికారులు కుమ్మక్కై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కార్పొరేటర్కి ఒత్తసు పలుకుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్య మొత్తం కార్పొరేటీకరణ అయ్యి ఈరోజు లక్షల రూపాయల ఫీజులు దండుకుంటున్న విద్యా వ్యవస్థ బాగు కోసం ఏ మంత్రి మారినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ ప్రభుత్వం మారినా మాటలకు మాత్రమే మేము మేనిఫెస్టోల్లో ఖచ్చితంగా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తాము లేదా ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పక్షాన విద్యా వ్యవస్థ బాగు కోసం మేము కృషి చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఆచరణకు వస్తే అది అమలుకు నోచుకోవట్లేదు. పేరుకు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేస్తాం, మేము ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాల పిల్లలకంతా ఉన్నతమైనటువంటి విద్యను ఉచిత విద్యను అందించడం కోసం మేము ఖచ్చితంగా కృషి చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. మరి మీ కృషి ఎక్కడ ఉన్నది? 2 సంవత్సరాల కాలం కొనసాగుతూ ఉన్నది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎందుకు మీరు పేరుకే విద్యా కమిషన్ ఏర్పాటు చేసుకొని ఆ కమిషన్కి ఆకునూరి మురళి గారిని చైర్మన్గా నియమించారు తప్ప వాళ్ళు చెప్పినటువంటి సూచనలు ఎందుకు అమలు తీసుకోవట్లేదు? ఎందుకు ఈరోజు ఆ సూచనలు పరిగణలోకి తీసుకోకుండా మీరు ఈరోజు రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావట్లేదని మేము అడుగుతా ఉన్నాం. ఒకటే ఏం చెప్తా ఉన్నామంటే ఈరోజు విద్యార్థి సంఘాలుగా మొన్న జూలై 23న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ను పిలుపు ఇచ్చినాం. అనేక దఫాలుగా మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చినాం లేదా కింది స్థాయి అధికారుల దృష్టి కూడా సమస్యలను తీసుకుపోవడం జరిగింది. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. వాటి పక్షాన మీ వైఖరి ఏంటని మేము నిలదీసినా కానీ ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం అంటే ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు లేదా మొత్తం ప్రతిపక్షం అధికార పక్షం చేతుల్లో కనసన్నలోనే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ నడుస్తుందని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. కాబట్టి మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేమేం కోరుకుంటా ఉన్నామంటే మీరు ప్రభుత్వ విద్యారంగం కోసం 15% నిధులు కేటాయించండి. నిధులు కేటాయిస్తే ఆ విద్యా వ్యవస్థ బాగు జరుగుతుంది. నిన్ననే నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో కస్తూర్బా లేదా మోడల్ స్కూళ్ళల్లో వారం రోజుల పాటు నీటి సౌకర్యం లేక ఆ పిల్లలు కనీసం స్నానాలు చేయకుండా లేదా మరుగుదొడ్లకు పోకుండా కూడా వాళ్ళంతా అవస్థలు పడినటువంటి పరిస్థితి ప్రభుత్వ విద్యా వ్యవస్థలో. వారంతా రోడ్డెక్కి కలెక్టర్ని రప్పించేంత వరకు వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు మీకు ఈ సమస్యలు మీ దృష్టికి ఉన్నా కూడా మీ దృష్టిలో ఈరోజు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? ఎందుకు ఫీజుల నియంత్రణ చట్టం లేదా ఫీజుల దోపిడీ జరుగుతున్న వాటిని అరికట్టడంలో ఎందుకు మీరు వైఫల్యం చెందుతూ ఉన్నారు?
కాబట్టి మేము వీటికి అన్నిటికీ పరిష్కారం ఖచ్చితంగా మీరు 15% నిధులు కేటాయించండి, లేదా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురండి. తీసుకొస్తేనే ప్రైవేటు విద్యా వ్యవస్థలో ఫీజులు ఒక స్ట్రక్చర్ రూపంలో వస్తాయి, లేదా నిధులు కేటాయిస్తేనే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బలపడడానికి అవకాశం ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎస్ వెంకటనాయక్ గారు ఇప్పుడే మనం చూసినాం, ఏదైతే అనిల్ గారు చెప్పినట్టు రాష్ట్రంలో 600కు పైగా ఎంఈఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఒక రాష్ట్రం 33 జిల్లాలకు సంబంధించి 3 పోస్టులు మాత్రమే డిఓ పోస్టులు రెగ్యులరైజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే చదువు కుందామంటే చదువు చెప్పే నాదులు లేక, వీటిని పర్యవేక్షించే నా అధికారులు లేక కొరవడుతున్నాయి. గవర్నమెంట్ స్కూళ్ళను కాలేజీలను ఎందుకు కొరవడుతున్నాయి, ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు ఎందుకు పెంపొందించుతున్నారు? ఇక ఏదైతే నియోజకవర్గాల్లో ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఓట్లేసి వారి కూతుర్లు కావచ్చు, కొడుకులు కావచ్చు చదువుకున్న నేపథ్యంలో పలాని కాలేజీలలో ఇంత అడుగుతున్నారు, పలాని స్కూళ్ళల్లో ఇంత అడుగుతున్నారు, మేము కట్టలేని స్థితిలో ఉన్నామని ఆ వ్యక్తులు ఎవరైతే ఆ గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు ఆ ఎమ్మెల్యేలకు మొరబెట్టుకుంటే ఎమ్మెల్యే ఆ కాలేజీకి ఫోన్ చేసినా కానీ పట్టించుకునే నాదులు లేడు. అంటే ఇదంతా కూడా ఎక్కడ పోతుంది అంటే గవర్నమెంట్ సెక్టర్లో పనిచేయాల్సినటువంటి వ్యక్తులు ఇలా ప్రైవేటు స్కూళ్ళు కాలేజీలు పెట్టుకొని దోపిడీకి పాల్పడితే నియంత్రించే నాదులు లేరంటారా ఈ తెలంగాణ గవర్నమెంట్లో? యాక్చువల్గా ఒక బాధాకరమైన విషయం సార్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఊరికి వచ్చి ఓట్లు అడుగుతున్నారంటే, మా ఊర్లో గుడి కట్టిస్తున్నాము, మా ఊర్లో బొడ్రాయి పెడుతున్నాము, మీరు చందాలు ఎంత ఇస్తారు అని చెప్పి ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ కావచ్చు, వాళ్ళ దగ్గర చందాలు అడుక్కునే పొజిషన్కి మనం కొంచెం దిగజారినాం అని బాధ అనిపిస్తుంది సార్. కొన్ని సందర్భాల్లో మా బడికి ఎంత ఇస్తున్నారు, మేము చదువుకున్న స్కూల్స్కి ఏది పే బ్యాక్ టు ద సొసైటీలో భాగంగా ఏదైనా కాంట్రిబ్యూట్ మేమైనా చేయగలుగుతాం, మాకు సహాయంగా మీరైనా ఇది ఇవ్వండి అని చెప్పి అడిగే రోజులు పోయినాయని కొంచెం బాధిస్తుంది. సో ఇది పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సిన విషయం. అంతేకాకుండా ఇంకో మాట కూడా చెప్పాల్సిన అవసరం ఉంది సార్. అదేంటంటే సార్, శాస్త్రీయ విద్య కంటే సాంకేతిక విద్య మీద ఎప్పుడైతే ప్రేమ పెరిగిందో, ఆ సాంకేతిక విద్య కేవలం ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు మాత్రమే ఇవ్వగలుగుతాయని చెప్పి భ్రమలో ఏదైతే తల్లిదండ్రులు కూడా ఆలోచించడం కొంచెం మన బాధాకరమైన విషయం సార్. సార్ గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు మీరు చూడండి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు 11,064 టీచర్ పోస్టులు భర్తీ అయిన తర్వాత జేఎల్ డిఎల్ పోస్టులు కూడా త్వరితగతిన భర్తీ చేసినాం సార్. సో నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు నియామకం ఒకటి జరగాలి. అదేవిధంగా మీరు చూడండి, అన్నగారు చెప్పిన లెక్క ప్రకారం ఎంఈఓలు డిఈఓల పోస్టులు కూడా భర్తీ కావాలి. స్కూల్ అసిస్టెంట్ నుంచి వచ్చిన వ్యక్తులు హెచ్ఎం నుంచి ఎంఈఓగా, ఎంఈఓ నుంచి డిఓగా ఇట్లా ప్రమోషనల్ రూపంలో రావాల్సిన సందర్భంలో గత గవర్నమెంట్ ఈ అంశాన్ని పక్కదారి పెట్టించిన సందర్భం అయితే జరిగింది. సో ఈ గవర్నమెంట్ లో ఇదైతే నెక్స్ట్ జరగదు సార్. నాకు తెలిసి కొద్ది రోజుల్లోనే ఆల్రెడీ టీచర్ల నియామకం జరిగింది కాబట్టి ఉన్న వాళ్ళ ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా రోస్టర్ పద్ధతిలో చేస్తూ వస్తున్నారు సార్. మేమేమంటున్నాం అంటే ఒకటి మాత్రం పక్కగా జరగాల్సిన అవసరం ఉంది సార్. కేజీ టు పీజీ ఉచిత విద్య పేరున జరిగిన మోసాన్ని దాన్ని రీప్లేస్మెంట్ చేయాలంటే విద్యార్థులు చదువుకోవాలంటే పెద్ద అది భారంతో కూడుకున్న వ్యవహారం కాదు, అది చాలా ఈజీ ప్రాసెస్ అని చెప్పి ప్రయత్నం చేయాలి. దాని ఎగ్జాంపుల్ సార్, ఈరోజు దేశవ్యాప్తంగా ఆహార భద్రత చట్టం ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చి ఎంతో మంది పేద విద్యార్థులు అరే స్కూల్స్ లో భోజనమైనా పెడుతున్నాం అని చెప్పి ఆ భోజనం కోసమైనా చదువుకోవడానికి వచ్చిన సందర్భాలు ఉండే. సో అలాంటి సందర్భాలు ఇంకా మనం కల్పించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా మీరు చూడండి సార్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో ప్రక్షాళన తీసుకోవడం కోసం విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఆకునూరి మురళి గారు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారి గవర్నమెంట్ లో రిఫార్మేటివ్ యాక్షన్ తీసుకొని స్కూల్స్ ని ఒక పెద్ద అంశంగా విద్యా వ్యవస్థను పెద్ద అంశంగా జగన్ గారి గవర్నమెంట్ లో చేసారో వారిని మళ్ళీ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థను మెరుగుపరచడం కోసం ఎటువంటి రిఫార్మ్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి వారిని అడిగినప్పుడు వారు 100% ఈ విషయంలో సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ సలహాలు సూచనల మేరకునే బడ్జెట్ కేటాయింపులు కానీ, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కానీ, క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ని ఇంప్రూవ్మెంట్ చేసే ప్రాసెస్ కానీ చేయడం జరుగుతుంది సార్. ఇంకో మాట కూడా నేను ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సార్. గత 10 సంవత్సరాల కాలంలో మనం బీహార్తో పోటీ పడాల్సిన స్థితికి దిగజారినాం. విద్యా వ్యవస్థలో ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నా కూడా శ్రీ చైతన్య, నారాయణ ఇలాంటి పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నప్పటికీ కూడా మనం విద్యా వ్యవస్థలో చాలా కిందికి దిగజారినాం సార్. అంత దిగజారడానికి అవకాశం ఏముందంటే విద్యా వ్యవస్థని మొత్తాన్ని పక్కదారి పెట్టించి కేవలం సంక్షేమంలో కొంతమంది వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళని ఓట్ల రూపంలో చూడడం సార్. ఇక్కడ విషయం ఏంటంటే విద్యార్థులకు ఓట్లు వేయడానికి అవకాశం లేదు కాబట్టి, 18 సంవత్సరాలు నిండి ఉండదు కాబట్టి, అలానని చెప్పి ఏ రాజకీయ నాయకుడు కనుక అట్లా ఆలోచిస్తే మాత్రం ఈ దేశ భవిష్యత్తుని, ఈ రాష్ట్ర భవిష్యత్తును తుంగలో దొక్కినట్టు అవుతుంది. కాబట్టి ఒకటే మాట, పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాల్సి వస్తే నేను కూడా అంటే ఒక గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చదువుకొని వచ్చి ఒక యూనివర్సిటీ లెవెల్ ఉస్మాన్ యూనివర్సిటీలో LLBలు LLM చదివి మేము రాగలిగాం సార్. అది కూడా ప్రభుత్వాలు స్కాలర్షిప్లు రీంబర్స్మెంట్ ప్రాపర్ వేలో ఆ రోజులు ఇవ్వడం వల్ల ఇంత దాకా రాగలిగాం. కానీ దాన్ని కనుక మళ్ళీ బ్రేక్ చేసే ప్రయత్నం కనుక గత 10 సంవత్సరాలు జరిగింది.
ఈ 10 సంవత్సరాలు ఈ ఈ గవర్నమెంట్లో అయితే జరగలేదు సార్. మీరు చూడండి, ఇప్పటికీ ఉస్మాన్ యూనివర్సిటీలో మెస్సులు ప్రాపర్ వేలో నడుస్తున్నాయి, స్కాలర్షిప్లు ప్రాపర్ వేలో విడుదలవుతున్నాయి. ఏది విద్యార్థులకు రావాల్సిన ఏదైతే బేసిక్ నీడ్స్ ఉన్నాయో అవి కూడా అందుతున్నాయి సార్. కానీ మేమేమంటున్నాం, ఇది మాత్రం సరిపోదు, ఇంకా రావాలని కోరుకుంటున్నాం సార్, ఇంకా రావాలని కోరుకుంటున్నాం. మేమేదో పూర్తిగా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నెత్తిన పెట్టుకోవడం మా ఆలోచన కాదు సార్. కానీ ఏది మిగతా వాటికంటే ది బెటర్ చాలా బెటర్గా విద్యార్థులకు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు కూడా అట్టడుగు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు విద్యను అందియాలి. ఆ విద్య ద్వారా వాళ్ళు రేపు చాలా పెద్ద స్థాయిలో రావాలి. వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఈ గవర్నమెంట్ నడవడంలో ఉండాలని చెప్పి ఈ గవర్నమెంట్ కోరుకుంటుంది. ఆ కోరుకోవడంలో భాగంగానే ముందుకెళ్తుంది సార్. ఒక్కటి మాత్రం నేను స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాను సార్. ఒక్కటి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యా వ్యవస్థ, విద్యాశాఖ మంత్రి ఉన్నదంటే ఏకైక కారణం విద్య మీద వాళ్ళకున్న ప్రేమ. విద్యను, హెల్త్ సెక్టార్ని, వైద్యాన్ని, విద్యని కనుక మంచిగా మార్చుకుంటే మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఏది ఆర్థికంగా సంక్షోభంలో ఉండాల్సిన అవసరం లేదు. పేదవాడి నడ్డి విరగడానికి ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నమ్మారు సార్. అదేవిధంగా ఫీజుల నియంత్రణ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆకునూరు మురళి గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఏది ఒక విజిలెన్స్ రూపంలో వాళ్ళు ఇది చేస్తున్నారు సార్. ఆ విషయంలో గవర్నమెంట్ కృషి చేస్తుంది సార్. రైట్. ఇదే విధంగా మనతో పాటు కూడా సభావత్ కళ్యాణ్ గారు, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు కూడా జాయిన్ అయ్యారు. కళ్యాణ్ గారు వినబడుతుందా నా వాయిస్? మీరు అన్మ్యూట్ చేయండి, మీట్లో ఉన్నట్టుంది, మీరు ఫోన్ అన్మ్యూట్లు చేయండి. వాయిస్ వినబడుతుందా? వినబడుతుందండి, అన్మ్యూట్ చేశాను. ఎస్. ఇప్పుడు మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో చదువుకోలేమా అంటే కాదు, చదువు కొనలేము అనే విద్యార్థుల మాత్రం అవస్థలు పడుతున్నారు. ఇటు తల్లిదండ్రులు కావచ్చు, అటు విద్యార్థులు కావచ్చు. ఒకవేళ కార్పొరేట్ కాలేజీలు కావచ్చు, స్కూళ్ళకి పోతే మాత్రం వాళ్ళు చెప్పే బోధనకు బిల్డింగ్లెక్కి ఆత్మహత్య చేసుకోవడమే పరిస్థితి. ఇంతకంటే ఏం లేదు. ఎందుకంటే ఫీజు కట్టకుంటే వందలాది మంది ముందు దోషులుగా నిలబెడతారు, ఒక చిత్రీకరిస్తారు ఒక దోషులుగా. అలాంటి పరిస్థితులలో పరువు పోయి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఎన్నోసార్లు చూసాం. ఫ్యాన్లో కూరేసుకోవడం, లేదంటే బిల్డింగ్ల మీదకి దురికి చనిపోవడం కాలేజీలలో, స్కూళ్ళలో కావచ్చు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చదువు ఎందుకు కొనలేకపోతున్నారు, చదువు ఇవ్వలేకపోతుంది ఈ గవర్నమెంట్ అనే దాని మీదనే ఈరోజు మీడియా డిబేట్ అండి. అసలు పరిస్థితులు ఎందుకు ఇలా తయారయ్యాయి, తల్లిదండ్రులు చేసిన లోపం ఏంటి, గవర్నమెంట్ చేసిన పాపం ఏంటి? నమస్తే అండి, ప్యానల్ ఉన్న మిత్రులకు, మీకు స్వతంత్ర యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత మంచి డిబేట్ నిర్వహించినందుకు. మనం ఈ రోజు కనుక చూసుకుంటే, గత పాలకులు ఏదైతే 10 సంవత్సరాలు పరిపాలించడంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక వాళ్ళు మొదటగా తిరుపతి రావు కమిటీ అని నియమించి ఆ కమిటీ ఇచ్చిన నివేదికను నామమాత్రంగా పరిశీలించి ఆ కమిటీ యొక్క నివేదికను పక్కన పెట్టడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో దాదాపుగా 300 పైగా పేజీలతో లిఖించబడి ఆ కమిటీ సుదీర్ఘకాల 2.5 సంవత్సరాలు కష్టపడి ఆ కమిటీ ఇస్తే దాన్ని అప్పటి పాలకులు పట్టించుకోలేదు. అప్పటిక పాలకులు కాలయాపనలో భాగంగా మళ్ళీ మంత్రుల కమిటీ అని హరీష్ రావుని కావచ్చు, కేటీఆర్ ని కావచ్చు, లేకుంటే అప్పటి విద్యాశాఖ మంత్రి అయిన మన సబితా రెడ్డిని కావచ్చు, ఈ ప్రతి ఒక్కరిని యాడ్ చేసి ఆ కమిటీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ ఆ కమిటీ గిట్ట కాలయాపన చేసుకుంటూనే మేము అది చేస్తాము, ఏదైతే ప్రభుత్వ పాఠశాలలను మేము కట్టుదిట్టం చేస్తాము, ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో వాళ్ళ ఫీజులను తగ్గించే నియంత్రణలో భాగంగానే ఈ కమిటీలన్నీ నియమించి మేము ముందుకు వెళ్తున్నామని గత పాలకులు ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చుకుంటా రాష్ట్రాన్ని ఆ విధంగా 10 సంవత్సరాలు వాళ్ళు ఎల్లదీసే కాలం నడిచింది. ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిందో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మేము వచ్చినాక విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తాను, ఏదైతే సర్కారు బడులను కార్పొరేట్ స్థాయిలో ముందుకు తీసుకెళ్తాను, సాంకేతిక విద్యను అందిస్తాను, శాస్త్రీయబద్ధంగా ఉండే విద్యను అందిస్తానని ఏదైతే రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిరో, ఈ రాష్ట్రంలో కావచ్చు మనం చూసుకుంటే ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, విచ్చలవిడిగా రాష్ట్ర ప్రభుత్వం కమిషన్లకు కకృతి పడి వాళ్ళకు ఎంత స్థాయిగా ఫీజులు పెంచుకునే అనుమతులు ఇచ్చినట్టు మనకు తెలుస్తున్న ఈ రోజు మనం చూడొచ్చు. విద్యా వ్యవస్థలో కావచ్చు, అయితే స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా వారి దగ్గరనే మనము విద్యాశాఖను ఎంచుకోవడం కానీ, లేదంటే విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం కావచ్చు, ఏదంటే ఈ కాలంలో విద్యాకు మంత్రి లేని అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి, ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి వచ్చిందని ఒక్క నిమిషంలో మనం ఆలోచిస్తే, అరే ఆ రోజుల్లో కేసీఆర్ ఏదైతే పేపర్ లీకేజ్ చేయడం కావచ్చు, విద్యా వ్యవస్థను పటిష్టం చేయకపోవడం కావచ్చు, ఏదైతే విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులకు, మన స్కూల్ స్థాయి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఓటు హక్కు ఉండదు కాబట్టి వాళ్ళకి నిర్లక్ష్యం చేసిందనే అంశాన్ని మనకు అప్పటి కాలంలో మాలాంటి విద్యార్థి సంఘాలు కావచ్చు, మీలాంటి మీడియా మిత్రులు కావచ్చు, ఏదైతే సామాజిక కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు చెప్పిన అంశము. ఆ అంశాన్ని చూస్తే రేవంత్ రెడ్డి వచ్చినాక ఏదో విద్యా వ్యవస్థను బలంగా
ముందుకు తీసుకెళ్తాడు, విద్యా వ్యవస్థను కాపాడుకుంటాడు, ఏదైతే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారనే ఒక అంశాన్ని మనం ఆలోచింపజేసి అయితే కేసీఆర్ మీద ఉన్న కోపానికో మరి రేవంత్ రెడ్డి మీద ఉన్న ప్రేమకో అని ప్రజలందరూ ఓటేసి వాళ్ళ ప్రభుత్వాన్ని మనం నియమించుకోవడం జరిగింది. ప్రభుత్వం వచ్చినాక కూడా కానీ ఈ సందర్భంలో చూసుకుంటే ప్రభుత్వం ఏంటంటే రాను రాజుపురం గాడిదైనట్టు మొదటి సంవత్సరంలో ప్రకటించిన అయితే మనం విద్యార్థులకు రావాల్సిన ఎంత స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గత పాలకులు ఇచ్చిన దానికే ఈ పాలకులకు ఇంకా ఇంతింతే వడ్డీ ఉంటాయి అన్నట్టు పెరిగిందే కానీ ఏ మాత్రం తగ్గలేదు. ఏదైతే విద్యార్థులకు 15% బడ్జెట్లో కేటాయించాలని విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తే ఆయన కేవలం 6%, 7%కే చేసి చేయి దులుపుకోవడం జరిగింది. మేము బట్టి విక్రమార్క గారికి కావచ్చు, లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు వినతి పత్రాలు ఇచ్చినాము. ఈ సందర్భంలో అయినా ఈసారైనా 15% నిధులు పెట్టాలి, మాలాంటి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చదువుకు దూరం చేయొద్దు, వాళ్ళు చదువుకొని పై స్థాయికి అయితే వాళ్ళే ఈ దేశ భవిష్యత్తు అనే అంశాన్ని మేము క్లియర్ కట్ గా వాళ్ళకి చెప్పినా గానీ వాళ్ళు నిమ్మకి నీరెత్తనట్టు ఏదైతే దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వాళ్ళ ప్రవర్తన ఉండడం ఇది చాలా సిగ్గుచేటు అని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా స్వతంత్ర టీవీ సందర్భంగా నేను ఏం తెలియజేస్తున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కొంచెం సిగ్గుండి బయట తిరుగుడు కాదు, నువ్వు 150 సార్లు ఢిల్లీకి పోవుడు కాదు, ఇక్కడ విద్యా వ్యవస్థను ఏం పటిష్టం చేస్తున్నావు అనే అంశాన్ని నువ్వు ఆలోచించాలి. నువ్వు తాపకోసారి వారానికి 2 సార్లు నువ్వు ఢిల్లీకి పోతే ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థను ఎవరు పట్టించుకుంటే ఏదైతే కళాశాలల కేంద్రాలు కావచ్చు, పాఠశాలల కేంద్రాలు కావచ్చు ఫీజులు కట్టక ముందే తల్లిదండ్రుల యొక్క ప్రెజర్తో ఆడికి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తును నాశనం చేసిన వారుగా మీరు అది చేసిన తప్పు మీదని ఎందుకు అనుకోకూడదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను నేను. రైట్. మొత్తం మీద అనిల్ గారు ఏదైతే మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే అంటే విద్యను కొనుక్కున్నా కానీ అభ్యసించలేనంత దౌర్భాగ్య స్థితి ఈరోజు తల్లిదండ్రులకు కావచ్చు విద్యార్థులకు స్థాపరించింది. ఈ నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా విద్యాశాఖను తన దగ్గరే ఉంచుకొని ఇదే నేపథ్యంలోనే విద్యను మరింత బలోపేతం చేయాలి, స్కూళ్ళ నియంత్రణ అంటే స్కూల్ ఫీజుల నియంత్రణ కావచ్చు, కాలేజ్ ఫీజుల నియంత్రణ కావచ్చు మొత్తం మీద నియంత్రించాలి అనే దీంతో ఒక కమిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ కమిటీ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కాలేజీకి కావచ్చు, స్కూళ్ళకి కావచ్చు మంత్రి గారు కూడా ఫోన్ చేసే పలాన్ని స్టూడెంట్కు అంత ఫీజు అవసరం లేదమ్మా కొంచెం తగ్గించి తీసుకోండి అంటే మాత్రం మీరు ఆల్రెడీ మినిస్టర్ దగ్గరికి పోయారు కాబట్టి మీ ఫీజు 1,50,000 ఉన్నది కాస్త 1,45,000కు మాత్రం మారింది, 5,000 తక్కువ చేశాం మంత్రి గారు చెప్పడం. అంటే మంత్రి గారి మాటకి ఓన్లీ 5,000 కన్సెషనే ఉంటుందా? ఈ నేపథ్యంలోనే 1,50,000 కట్టి వాళ్ళు ఎల్కేజీ యూకేజీ చదివించినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఎందుకు ఉండడం జరుగుతుంది? ఈరోజు రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేటివ్ విద్యను ప్రోత్సహించినటువంటి వాళ్ళే ఈరోజు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజలు మా పిల్లల యొక్క ఫీజులు తక్కువ చేయండి అని, మా పిల్లల యొక్క ఫీజులు తక్కువ చేయండి అని మాట్లాడే క్రమంలో ప్రభుత్వాలకు అధికార పక్షానికి ప్రతిపక్షం యొక్క మాటలు కూడా వినలేనటువంటి పరిస్థితి కార్పొరేట్ వ్యవస్థ ఎదిగింది అనేది మన కళ్ళ ముందు మీరు చెప్పినట్టుగా కనిపిస్తూ ఉన్నది. మాకు కూడా అనేక సందర్భంలో ఎదురై ఉన్నది. ఈరోజు ప్రైవేటు కార్పొరేటు స్కూళ్ళల్లో లేదా కాలేజీలలో చదివేటటువంటి పేద బడు బలైన వర్గాలకు చెందినటువంటి పిల్లలు మాకు కొంచెం ఫీజులు తక్కువ చేయండి అని మాట్లాడడానికి వెళ్తే మాలాంటి వాళ్ళకు కూడా ఈరోజు వినలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అంటే ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ ఏడికి వెళ్ళిందంటే రాష్ట్రం ఏర్పడకన్నా ముందు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నారాయణ శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థలను తెలంగాణలో బహిష్కరింపజేస్తాం, వాటి రద్దు చేసి ఈరోజు రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ విద్య అందిద్దామని ఆ రోజు మాట్లాడినటువంటి కేసీఆర్ గారి పాలన 10 ఏళ్ళు ముగించుకొని ఉన్నది. రేవంత్ రెడ్డి గారేమో అధికారం రాకముందు చాలా పెద్ద మాటలు మాట్లాడాడు. అధికారంలోకి రాకముందు నేను విద్యాశాఖని నా కుర్చీని ఆ సెక్రటరేట్లో విద్యకు సంబంధించినటువంటి సెక్రటరీని కావచ్చు లేదా పాలన వ్యవస్థలో మొత్తం దానికి సంబంధించినటువంటి వ్యవస్థను నా పక్కన ఉంచుకొని నేను ఖచ్చితంగా దానికోసం కృషి చేస్తానని మాట్లాడు. ఇంతకుముందు ఒక మిత్రుడు విద్యా కమిషన్ ఏర్పాటు చేసినాం, రేవంత్ రెడ్డి గారి పరిధిలోనే విద్యాశాఖ ఉన్నది కాబట్టి మేము చాలా పెద్ద ఎత్తున మేము వ్యవస్థను మార్చడం కోసం కృషి చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు యూనివర్సిటీలో పేరుకి రాష్ట్ర వ్యాప్తంగా వైస్ ఛాన్సలర్ నియమించారు తప్ప ఎక్కడ ఈరోజు కనీసమైనటువంటి వసతులు అందలేక ఈరోజు ఎందుకు సంక్షోభంలో ఉన్నాయి, ఎందుకు ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యూనివర్సిటీల్లో విద్య మొత్తం కుంటుపడినటువంటి పరిస్థితి ఉంది, ఎందుకు మెస్ బకాయిలు విడుదల చేయకుండా ఈరోజు రాష్ట్రంలో మొత్తం మెస్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది, ఎందుకు 8,000 కోట్ల రూపాయలు ఫీజుల బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి 8,000 కోట్ల రూపాయలు విడుదల చేయకుండా జాపం చేస్తూ ఉన్నారు, ఎందుకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళ పేరుతో 200 కోట్లకు పైగా ఈరోజు
నిధులు విడుదల చేయలేకపోతున్నారు. అంటే ఇవన్నీ మీకు తెలిసినప్పటికీ రాష్ట్రంలో నిధులు కేటాయింపు జరపకుండా ఈరోజు మొత్తం బకాయిలు పెట్టి ఈరోజు మీకు కావాల్సినటువంటి వ్యవస్థను నిర్మించుకోవడం కోసం మీరు చెప్పినటువంటి హామీలను మొత్తం సైడ్ పట్టించి ఈరోజు పేరుకే ఈరోజు అనేకమైనటువంటి ఆలోచనలు ఈరోజు తప్పుదోవ పట్టిస్తూ విద్యా వ్యవస్థ నా దగ్గరనే ఉన్నది లేదా విద్యా కమిషన్ ఏర్పాటు చేసినామని మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఎందుకు విద్యా కమిషన్ చెప్తున్నటువంటి సూచనలు మీరు పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ఈరోజు ఆకునూరు మురళి గారు లాంటి వాళ్ళు అనేక మంది ఇచ్చినటువంటి రిపోర్ట్లను మొత్తం పక్కన పెట్టి మీరే పరోక్షంగా మొన్న మేము కోదండరామ్ గారిని కలిస్తే మేము అనేక సూచనలు చేసినామని మాట్లాడుతున్నటువంటి కోదండరామ్ కావచ్చు లేదా ఆకునూరు మురళి లాంటి వాళ్ళు ఈరోజు మేము రిపోర్ట్లు ఇచ్చినప్పుడు కూడా అవన్నీ చెత్తబుట్టల్లోనే పరిమితం అవుతా ఉన్నారని ఈరోజు వాళ్ళు అనధికారికంగా ఈరోజు మా ముందు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఎందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గత విద్యా సంవత్సరం అయితే మధ్యాహ్న భోజన పథకంలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులంతా మొత్తం అస్వస్థతకు గురై ఈరోజు హాస్పిటల్ పాలై ఉన్నారు. గురుకులాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఊటిన తెలంగాణలో ఉన్నటువంటి సమాజం అంతా విద్యార్థి లోకం అంతా విద్యా వ్యవస్థ ఎందుకు ఇంత భ్రష్టు పట్టిందని రోడ్లెక్కి మాట్లాడి ప్రశ్నిస్తూ ఉంటే ఊటిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు మేము మెనూను పెంచుతున్నామని ఆ రోజు హాస్టళ్ళలోకి వెళ్ళిర్రు లేదా మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణ కోసం వెళ్ళి మేము బ్రహ్మాండమైనటువంటి మెనూ అమలు చేస్తామని ఆ రోజు మాట్లాడారు కదా. ఎందుకు ఈరోజు పెంచినటువంటి బడ్జెట్కి అనుగుణంగా ఎందుకు మెనూ అమలు చేయట్లేదు? ఎందుకు నిధులు కేటాయింపులు జరగట్లేదు? ఎందుకు సరిగ్గా ఆ రోజు మీరు చెప్పినటువంటి ప్రకటనలలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే మెనూ పెంచుతామన్నారో ఈరోజు ఎందుకు అది క్షేత్రస్థాయిలో రావట్లేదని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఒకటే, రాష్ట్రంలో ఈరోజు మొత్తం పేర్లతో వస్తున్నటువంటి ప్రైవేటు కార్పొరేట్లలో మొత్తం అధికార పక్షానికి ప్రతిపక్షానికి లేదా చిన్న కార్పొరేట్ వ్యవస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం రాజకీయ ప్రతిపక్షంలో అధికారంలో భాగమవ్వడం వల్ల వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడం కోసం లక్షల రూపాయలు కమిషన్లు అందుకొని ప్రతిపక్ష అధికార పార్టీలకు కమిషన్లు ఇవ్వడం కోసమే ఈరోజు నడుస్తూ ఉన్న తప్ప విద్యలో మొత్తం విద్యా వ్యవస్థ బాగు కోసం లేదా విద్యలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా విద్యా వ్యవస్థను అందించేటటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నిర్మితం అవ్వడం లేదు. కాబట్టి విద్యార్థి సంఘాలు చెప్తున్నటువంటి లేదా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలను పరిగణనలో తీసుకొని వాటిని పరిష్కరించుకోవడం కోసం కృషి చేయాలని మాట్లాడుతూ ఉన్నాం. అట్లాగే ఈరోజు రేవంత్ రెడ్డి గారు పేరుకు స్కిల్ యూనివర్సిటీ ప్రపంచంలో ఎక్కడ అందించలేనటువంటి టెక్నాలజీ విద్యని తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు అందిస్తాం, ఖచ్చితంగా టెక్నాలజీ సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎందుకు ఈ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలలు గతం నుంచి కొనసాగుతూ ఉన్నాయి కదా. ఈ రాష్ట్రంలో ఎందుకు ఇంజనీరింగ్ కళాశాలను జిల్లాకు ఒకటే ఏర్పాటు చేయడం వల్ల స్కిల్ యూనివర్సిటీ డెవలప్ కాదా? మీరు పేరుకి టాటాలు, బిర్లాలు, అనిల్ అంబానీలతో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు దండుకోవడం కోసం లేదా ప్రజల యొక్క ఆలోచన విధానం డైవర్ట్ చేయడం కోసమే మీరు స్కిల్ యూనివర్సిటీ అని ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు తప్ప ఈరోజు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయండి, లేదా మొత్తం సంక్షోభంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ విద్యను మొత్తం నిధులు కేటాయించి దాని బాగు కోసం కృషి చేయండి, లేదా రాష్ట్రంలో ఐటీఐ కళాశాలల్లో జిల్లాకు ఐటీఐ కళాశాల ఉన్నది, వాటిని కింది స్థాయి వరకు తీసుకొని వచ్చి టెక్నాలజీకి సంబంధించినటువంటి విద్యను అభివృద్ధి చేయండి. మీరు అట్లా చేయకుండా పేరుకే ఈరోజు స్కిల్ యూనివర్సిటీలు లేదా అనేక పేర్లతో మీరు విద్యా వ్యవస్థని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు తప్ప అంశాలు వేరు, మాట్లాడే నినాదం వేరు, క్షేత్రస్థాయిలో వచ్చేటటువంటి సమస్యలు వేరు. కాబట్టి క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిగణనలో తీసుకొని వాటిని పరిష్కరించేందుకోసం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కృషి చేయాలి. ఆ స్వతంత్ర టీవీ ఛానల్ వాళ్ళు అందిస్తున్నటువంటి ఏ అంశాలైనా గ్రౌండ్ రిపోర్ట్గా తీసుకొస్తున్నటువంటి అంశాలను కూడా ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఆలోచన చేసి వాటిని మాట్లాడడం కోసం కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ బాగు కోసం ఆలోచన చేసినటువంటి బుద్ధిజీవులంతా కూడా ఈరోజు నినాదిస్తూ ఉన్న వాటి కనీసమైనటువంటి సూచనలు పరిగణలోకి తీసుకోలేనటువంటి ప్రభుత్వం ఈరోజు మన ముందు ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. రైట్. అదేవిధంగా తాళ్ళ నాగరాజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా నాగరాజు గారు నమస్తే అండి. నమస్తే. ఏదైనా కానీ చిన్న స్థాయి అంటే ఎల్కేజీ, యూకేజీ తన తల్లిదండ్రులు ఇద్దరు నా కూతురు కావచ్చు, నా కొడుకు కావచ్చు చాలా ప్రయోజకుడు కావాలి, ఇప్పటి నుంచి వెళ్ళే ఈ స్కూల్లో చదువుకుంటే బాగుంటుంది, ఏ స్కూల్ అని చెప్పేసి వాళ్ళు వడబోసిన మరీ స్కూళ్ళల్లో ఉన్న 10 స్కూళ్ళల్లో వడబోసి తీసుకెళ్ళి చేస్తే ఆ అబ్బాయి పోంగానే అతనికి అక్షరం ముక్క కూడా రాదు, ఏదో బలపం బట్టి రాయ కూడా రాదు, అతనికి 50,000 నుంచి 1,00,000 వరకు ఫీజు చేస్తారు. అంటే చదువు కొనుక్కునే స్థితి. అంటే చిన్న పిల్లవాడిని తీసుకెళ్ళి అందులో వేసిన కాడ నుంచి మొదలుకుంటే
ఇంటర్ సెకండ్ ఇయర్ల వరకు పోతే మాత్రం లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు డొనేషన్ల రూపంలో. ఇలాంటి వ్యక్తులు ఎక్కడో మా ప్రైవేటీకరణలో ఉన్నారంటే వేరు విషయం, కానీ స్వయంగా గవర్నమెంట్లో ఎమ్మెల్యేలు మంత్రులే వారి కాలేజీలు వాళ్ళ స్కూళ్ళకి ఇలాంటి ఫీజులు పెంచి పోషిస్తున్న నేపథ్యం ఉంది. అలాంటప్పుడు ఫీజు నియంత్రణలో భాగంగా గవర్నమెంట్ చేస్తుందని అనుకుంటున్నారా? ఒకటండి, ముందు రాజమౌళి గారు మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ అంశం మీద ఈరోజు స్వతంత్ర టీవీ డిబేట్ నిర్వహించినందుకు, అలాగే నాతో పాటు పాల్గొంటున్నటువంటి ఇతర మిత్రులు వారికి కూడా నమస్కారం. ఒకటి, ఎవరు మాట్లాడినా సరే, ఇందులో అధికార పక్షం వైపు కావచ్చు, ప్రతిపక్షం వైపు కావచ్చు, విద్యార్థి సంఘాలుగా ఎవరు మాట్లాడినా తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ సమాజంలో ఉన్న ప్రజలకి, అందులోనూ వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా విద్యని అందించాలి. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది ఆ భరోసా పాలించే ప్రభుత్వాలు, పాలకులు ఇవ్వాలనే మేము కూడా అడిగేది. ఎందుకంటే అనేక దేశాలు మనం పరిశీలన చేసినప్పుడు ఉచితంగా నిర్బంధ విద్యను అందిస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి. అలాగే మన తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలో 1990 తర్వాత పెరిగిన తర్వాత ఈ విద్యా సంస్థలో ఫీజుల నియంత్రణ సంబంధించిన చట్టాలు చేసినవి కూడా మన ముందు ఉన్నాయి. మేము ఒకటే అడుగుతున్నాం సూటిగా, అంటే గతంలో కూడా గత ప్రభుత్వాన్ని అడిగాం. 2017లో ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని వేశారు. మొత్తం స్కూళ్ళలోని తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నటువంటి సుమారు 1 సంవత్సరం పాటు తిరుపతిరావు కమిటీ మొత్తం తెలంగాణ తిరిగి వాళ్ళు కొన్ని సిఫారసులు చేశారు. సరే, గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నాడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఈ ఫీజుల నియంత్రణ కోసం తిరుపతిరావు గారు ఏం రిపోర్ట్ ఇచ్చారో అది బహిర్గతం చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తిరుపతిరావు కమిటీని బహిర్గతం చేయాలి కదా, చేయలేదు. సరే, ఆ తిరుపతిరావు కమిటీ పనికిరాదు, పక్కన పడేశారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత, 23 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 24లో ఆకునూరు మురళి గారి సారథ్యంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ మొత్తం తెలంగాణ కూడా తిరిగి ప్రజల్ని కలిసి, తల్లిదండ్రులను కలిసి, ప్రైవేటు ప్రభుత్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరినీ, సామాజిక సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరినీ కలిసి ఒక రిపోర్ట్ తయారు చేసి విద్యా కమిషన్ తెలంగాణ ఫీ రెగ్యులేషన్ కమిటీ ముసాయిదా బిల్లు 2020-25 అనే పేరుతో ఒక బిల్లు ఇచ్చింది ప్రభుత్వానికి. ఇది ఎప్పుడు ఇచ్చింది? జనవరిలో ఇచ్చింది. జనవరి 18వ తేదీ రోజున ఇచ్చింది. జనవరి నెలలో ఇచ్చింది. మరి జనవరి నెల నుంచి విద్యా కమిషన్ ఇచ్చినటువంటి ఈ ఫీజు నియంత్రణ చట్టానికి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ ముసాయిదా బిల్లుని ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చర్చించిందా, చర్చించలేదా? చర్చిస్తే మీరు జూన్లోనే విద్యా సంవత్సరం ప్రారంభమైంది కదా, మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు కదా, జూన్లోనే ప్రారంభం కాకముందే ఈ డిసెంబర్లోనే కొన్ని స్కూళ్ళు మొత్తం కూడా అడ్మిషన్ క్లోజ్డ్ అని బోర్డులు పెట్టుకున్నారు హైదరాబాద్ నగరంలో. స్కూల్ అడ్మిషన్ క్లోజ్డ్ అనే బోర్డులు పెట్టుకోవడం కాదు, రకరకాల కరిక్యులం పేరుతో ఈరోజు కరిక్యులం అనేది విద్యార్థులకి క్రేంబ్రిడ్జ్ కరిక్యులం అంటున్నారు, ఐబీ అంటున్నారు, ఐజీసీఎస్ఈ అంటున్నారు, ఐసీఎస్ఈ అంటున్నారు, సిబిఎస్ఈ అంటున్నారు, ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటున్నారు. ఈ కరిక్యులం పేరు చెప్పి డిసెంబర్ నెలల్లోనే మా దగ్గర సీటు కావాలి అని అంటే, మీరు అన్నట్టు పలకా లేదు, బలపం లేదు, ఒక నర్సరీలో సీటు కావాలి అని అంటే ₹1,00,000 డొనేషను. ₹1,00,000 డొనేషన్తో పాటు సంవత్సరానికి ఒక 50,000 నుంచి సపరేట్ ఫీజు, మళ్ళీ ₹1,00,000 వరకు ఫీజు, అదిగాక బస్సు ఫీజు, అదిగాక టై ఫీజు, పుస్తకాల ఫీజు, దాంతోపాటు స్నాక్స్ ఫీజు, కంప్యూటర్ ఉంటే కంప్యూటర్ ఫీజు, రెడ్ డే అట, ఎల్లో డే అట, గ్రీన్ డే అట, వారం ఉంటే వారం రోజులకి రకరకాల డేలు, ఆ డేలకు ఒక ఖర్చు. ఇదంతా ఇంత ఒకవైపున ఇంత విపరీతమైనటువంటి దోపిడీ ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తుంటే, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, ఈరోజు రేవంత్ రెడ్డి ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, ఎల్లుండి ఇంకొకరు ఉండొచ్చు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఈ ఫీజులను నియంత్రించాల్సిన బాధ్యత తమకుందా లేదా? తెలంగాణ రాష్ట్రంలో మనం ఈ సంవత్సరం లక్ష చిల్లర అడ్మిషన్లు పెరిగినాయండి ప్రభుత్వ స్కూళ్ళలోని. కానీ పోయిన సంవత్సరం ఏంటి, అంతకంటే ముందు సంవత్సరం ఏంటి? దీని మీద ప్రభుత్వ స్కూళ్ళలో ఎందుకు విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని మేము కూడా సర్వే చేస్తే చెప్పేది ఏమిటి అంటే, ఒకటి, ప్రభుత్వ స్కూళ్ళల్లో సరైన సౌకర్యాలు లేవు. ఇది ప్రభుత్వం చెప్తున్న వాదన, ఆ ప్రభుత్వంగా తల్లిదండ్రులు చెప్తున్న వాదన. మేము వస్తే మేము సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు, బడ్జెట్ తగ్గించారు. ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎక్కడ సౌకర్యాలు కల్పించరు, ఉన్న దగ్గర ఎక్కడ టీచర్ని చేయరు. రెండోది, ప్రీ ప్రైమరీ స్కూల్స్ అని 240 స్కూళ్ళలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించారు. ఇప్పుడు దానికి టీచర్లు ఎవరు ఉండాలనేది కన్ఫ్యూజను, వాళ్ళు ఏ శాఖ పరిధిలో ఉండాలనేది కన్ఫ్యూజను, వాళ్ళకి ఎట్లా సిలబస్ ఇవ్వాలనేది కన్ఫ్యూజను. ఇప్పుడు 240 స్కూళ్ళలో మేము నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రారంభించిన ఈ ప్రభుత్వం చెప్పుకుంది కదా, ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నారు కదా. చెప్పుకున్న దగ్గర ఎక్కడ ఈ ప్రభుత్వం చెప్పినట్టుగా 240 పాఠశాలల్లో
అప్పర్ ప్రైమరీ కంటే ముందు నడుస్తున్నాయి, ఎక్కడున్నాయో మీరు చెప్పండి అని మేము అడుగుతున్నాం. అందుకే 2017లో ఇచ్చిన తిరుపతిరావు కమిటీ రిపోర్టు పక్కకు పోయింది, 2022లో ఆనాడున్న ప్రభుత్వం వేసిన మంత్రి ఉపసంఘం కమిటీ పక్కకు పోయింది, 2025లో విద్యా కమిషన్ వేసినటువంటి రిపోర్టు, విద్యా కమిషన్ ఇచ్చిన అమెండ్మెంట్ బిల్లు పక్కకు పోయింది. ఆ తర్వాత దుద్దిల శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, సీతక్కలతో వేసినటువంటి మంత్రి ఉపసంఘం పక్కకు పోయింది. మరి ఈ రాష్ట్రంలో ఎవరు ఫీజులని ఖరారు చేయాలి, ఎవరు నియంత్రించాలి? స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అబ్దుల్పూర్ మెట్టి దగ్గర జరిగినటువంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పోయారు, ప్రారంభోత్సవానికి పోయారు. పోయి ఏం మాట్లాడారు? ఆడ ఒక మాజీ డీజీపీ స్కూల్ ఆయన పెడితే ఆ డీజీపీ ముఖ్యమంత్రి ముందే, బట్టి విక్రమార్క ముందే, ఉప ముఖ్యమంత్రి ముందే ఇది ప్రభుత్వ పాఠశాల కాదు, ఇది ప్రభుత్వ పాఠశాల లేక ఫీజులు లేకుండా ఉచితంగా చెప్పేది కాదు, రిజర్వేషన్లు అమలు చేసేది కాదు, ఎక్కడ చదవాలి అని అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటే ₹1,00,000 ఫీజులు కట్టాల్సిందని ముఖ్యమంత్రి ముందు మాట్లాడితే ఖండించిన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అందుకే ఇది స్కూల్ స్థాయిలోనే ఉందా ఫీజులు? ఈరోజు మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజీల కోసం ఫీజుల కోసం మళ్ళీ కొంతమంది అధికారులతో ఫీజుల కమిటీ చేశారు. ఈరోజు దేవసేన గారు, బాలకృష్ణారెడ్డి గారు, ఇతర అందరితో ఇంజనీరింగ్ ఫీజులు. ఒక్కసారి ఫీజుల మీద ప్రభుత్వం నిర్ణయించింది కదా, ఇంజనీరింగ్ కాలేజీలు ప్రమాణాలు లేవు, ఇంజనీరింగ్ కాలేజీల్లో సరిగా ప్రభుత్వం చెప్తున్న నిబంధనలు అమలు చేయట్లేదు, బి కేటగిరీ పేరుతో ₹1,00,000 డొనేషన్లు తీసుకొని అమ్ముకుంటున్నారు సీట్లు. ఇది ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వ నాయకుల సిఫారసు లేకలే ఇంజనీరింగ్ కాలేజీ టేబుల్ మీద ఉంటాయి. మరి తెలిసిన తర్వాత కూడా హైకోర్టు చెప్పిందనే పేరుతోనో లేదంటే ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈరోజు మళ్ళీ మీరు ఎందుకు కమిటీ చేస్తున్నారు? ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు ఎందుకు పెంచుతున్నారు? నిన్నగాక మొన్న పాలిటెక్నిక్ విద్యార్థులు కౌన్సిలింగ్ ఆఫ్ చేశారు. ఏంటి దానికి కారణం అని అంటే ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజీలు ఫీజులు పెంచమని అడిగినాయి. ఎప్పుడో 3-4 ఏళ్ల క్రితం ₹15,300 ఫీజు ఉంది, మేము 39,000 ఫీజులు పెంచుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫీజులు పెంచి. అంటే ఈరోజు స్కూల్లో ఫీజులు పెరిగినాయి, ఇంజనీరింగ్లో ఫీజులు పెరిగినాయి, ఇంటర్మీడియట్లో చైతన్య నారాయణ పేరుతో దోపిడీ, అకాడమీల పేరుతో దోపిడీ. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫీజులు నియంత్రించేది ఎవరు? దీనికి ఎక్కడ పరిష్కారం చూపాలి? ప్రభుత్వం చేతిలో కదా బాధ్యత ఉంది. విద్యాశాఖ మంత్రి లేరు, విద్యాశాఖ మంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న విద్యాశాఖ ఈ పని చేయదా, రివ్యూ చేయదా? కనీసం రేవంత్ రెడ్డి గారు ఒకరోజు మీటింగ్ చేసి ఫీజుల మీద మాట్లాడరా, ఫీజులకు ఒక అడ్వైజరీ కమిటీ పెట్టరా? మరి దీన్ని నియంత్రించకుండా ప్రభుత్వం ఈరోజు చేస్తుంది. ఇంకోటి మేము చెప్తున్నాండి, సూటిగా ఇది ఆరోపణ కాదు, ఇది నిజం. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన అధికారులకి సీఎం దగ్గర పోయి చర్చించే అవకాశం లేదు. నారాయణ, చైతన్య సంబంధించినటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి వాళ్ళు ఇది స్వయంగా డైరెక్ట్గా సీఎం ఫ్లోర్లో 6th ఫ్లోర్ సెక్రటేరియట్లో పోయి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడుకొని వాళ్ళు పనులు చేయించుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ఎవరికి దొరుకుతుంది సీఎం అపాయింట్మెంట్? ఎవరి వైపు ఉన్నారు ఈ ప్రభుత్వం పాలకులు అనేది కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రైట్. కళ్యాణ్ గారు నా వాయిస్ వినబడుతుందా? కళ్యాణ్ గారు నా వాయిస్ వినబడుతుందా? అన్మ్యూట్ చేయండి మీరు. కళ్యాణ్ గారు నా వాయిస్ వినబడుతుందా? రైట్. అనిల్ గారు ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం, ఏదైతే కాలేజీలకు వెళ్తే మాత్రం ఫీజులు దండిగా, అంటే ఒక్కరికి డొనేషన్ సుమారుగా 5 లక్షల డొనేషన్ ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఎలిజిబుల్ లేరు కాబట్టి, ఈ నేపథ్యంలో మీకు సీట్ రాలేదు కాబట్టి మీరు అంటే ఇంకా సీటుకు ట్రై చేసినప్పటికీ ఇంకా చర్చించలో ఉన్నప్పుడు సెకండ్ ఫేజ్లో ఉన్నది అనుకున్న తల్లిదండ్రుల ఓపిక భరించలేక, ఆ కొడుకు కూతురు నశించలేక, అయ్యో నా కూతురికి కాలేజీ కావాలని వెళ్తే 5 లక్షల డొనేషను, తర్వాత ఫీజు, దీనికి సంబంధించి ఇలాంటి మంత్రులు చెప్పినా, ఎమ్మెల్యే చెప్పినా, ఎవరు చెప్పినా కంటే పట్టించుకునే నాదుడు పాపాన పోలేదు. అంటే ఇక వారు చెప్పే చదువుకు మాత్రం నెక్స్ట్ దాంట్లో నేను చెప్తాను. ఈ నేపథ్యంలో వాళ్ళు చెప్పే బోధనకు బిల్డింగ్లు ఎత్తి ఆత్మహత్య చేసుకునే అంత సందర్భాలు కూడా ఏర్పడుతున్నాయి. అంటే దీన్ని ఎలా ఆపగలుగుతాం? ఒకటి, విద్యార్థులకి సంబంధం లేనటువంటి చదువు తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అట్లాగే విద్యార్థులకి ఆలోచన పరిణతికి అందలేనటువంటి చదువులను అందించడం వల్ల ఈరోజు విద్యార్థులు ఆ కళాశాలలకు వెళ్ళిన తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భాలు మనం చాలా సందర్భాలు ప్రతి అకాడమిక్ ఇయర్లో చూస్తూ ఉన్నాం. ఇక డొనేషన్ల విషయానికి మీరు చెప్పినట్టు చూస్తే ఈరోజు తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క లేదా వాళ్ళ పిల్లల యొక్క మెరిట్స్ని కనీసం అవగాహన లేకుండా, లేదా నిర్వహించినటువంటి ఎంసెట్ లేదా నీటు, ఐఐటి లాంటి వాటిలలో వాళ్ళు కనీసమైనటువంటి అర్హత టెస్టులలో కూడా వారు దాంట్లో కనీసమైనటువంటి మెరిట్ ర్యాంక్ రాకుండా కూడా మా పిల్లలు ఖచ్చితంగా పలానా ఐఐ లేదా సిబిఐటి, ఎంజేఐటి లేదా ఇంకో పలానా ఇంజనీరింగ్ కాలేజీలో చదివితేనే మా పిల్లగానికి మంచి ప్లేస్మెంట్ వస్తుంది అన్నటువంటి ఆలోచన దృక్పథం ఏదైతే ఉందో, ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థలో మొత్తం సీట్లు
బి కేటగిరీ కింద ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతి ఏదైతే ఉందో దాంట్లో లక్షల రూపాయలు డొనేషన్ల పేరుతో దండుకోవడం కోసం మాత్రమే ఈరోజు ప్రభుత్వాలు వాటికి అనుమతులు ఇచ్చి ప్రైవేటు సెక్టర్ని ప్రోత్సహించడం కోసమే ఈరోజు రాష్ట్రంలో వారికి అనుమతించింది అనేది ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. దాంట్లో కనీసమైనటువంటి అర్హత లేనటువంటి విద్యార్థులకు కూడా వాళ్ళకి సీట్లు ఇవ్వడం అంటే ఈరోజు ప్రత్యేకంగానే హైయర్ ఎడ్యుకేషన్ కూడా దాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నది. హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అయినటువంటి బాలకృష్ణ రెడ్డి కూడా ఈరోజు వారి పట్ల కనీసమైనటువంటి చర్యలు తీసుకోకుండా వారికి కృషి చేయడం అంటే ఈరోజు నాణ్యత లేనటువంటి విద్యార్థులు, అర్హత లేనటువంటి విద్యార్థులని ప్రోత్సహించడం అంటే ఈరోజు ప్రభుత్వ యొక్క హస్తము లేదా ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉన్నటువంటి అధికారుల హస్తం కూడా ఖచ్చితంగా ఉన్నది. వాటిపైన సమూలమైనటువంటి మార్పులు రావాలంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ సెక్టర్లోనే మార్పులు రావడం కోసం వ్యవస్థలో ఉన్నటువంటి అనేక మంది మాట్లాడడం వల్లనే లేదా ప్రశ్నించడం వల్లనే ఇది మార్పు జరుగుతుంది. ఖచ్చితంగా ఈ మార్పు కోసం మనం అందరం కూడా ముందుకు రావాలనేది మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్. సభావత్ కళ్యాణ్ గారు నా వాయిస్ వినబడుతుందా? ఎస్ అండి, వినబడుతుంది. ఎస్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే నేపథ్యంలోనే స్కూళ్ళలో కావచ్చు, కాలేజీలలో కావచ్చు, ఫీజు నియంత్రణ మండలి ఈ నేపథ్యంలోనే నియంత్రణకి సంబంధించి 3-4 కమిటీలు వేసిన ఆ కమిటీలు కనుక నీళ్ళ పాలు అయిపోయాయి అనుకుంటున్నారు. ఇక ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన నేపథ్యంలోనే కాలేజీల చుట్టూ పేరెంట్స్ కావచ్చు, లేదంటే వారికి సంబంధించిన వారు కావచ్చు పట్టుకొని తిరిగినా కానీ ఎక్కడ దొరకని పాపాన పోలేదు. ఇదంతా పోయినా కానీ వడ్డీలకు, అధిక వడ్డీలకు లేదు అంటే ఫైనాన్సులలో తీసుకొచ్చి కాలేజీలకు ఫీజులు కట్టే దౌర్భాగ్య స్థితి ఈరోజు తల్లిదండ్రులకు ఉంది అనేది చాలా వరకు తల్లిదండ్రులు మనకు చెప్పడం జరుగుతుంది. అంటే నాకు కూడా ఒక 4-5 పేరెంట్స్ చెప్పడం జరుగుతుంది, మీరు మంచి ప్రోగ్రాం పెట్టారు, ఈ నేపథ్యంలోనే మీకు చాలా అంటే చాలా అభినందనలు. ఈ నేపథ్యంలోనే ఒక కాలేజీలో సీట్ కావాలంటే నన్ను 15 లక్షలు డొనేషన్ అడుగుతున్నారని ఒక అబ్బాయి తండ్రి నాకు చెప్పడం జరిగింది, బీబీఏకి సంబంధించింది. ఈ నేపథ్యంలోనే ఆ సీట్ కావాలంటే 15 లక్షలు డొనేషన్ అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? మళ్ళీ ఫీజు కాకుండా డొనేషన్ 15 లక్షలు అంటే ఎలాంటి సదుపాయాలు ఏర్పడతాయి? ఇలాంటి పరిస్థితులు కాలేజీలకు దాపరించిన నేపథ్యంలోనే తల్లిదండ్రులు ఎలా బాధపడుతున్నారు? దాన్ని ఎలాంటి పరిష్కారం చూస్తే బాగుంటుంది తెలంగాణ రాష్ట్రంలో? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఆలోచించవలసిన క్లియర్ కట్ అంశం ఏదైతే ప్రభుత్వం ఏదైతే అధికారం ఉన్నదో వాళ్ళ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులకే స్వయాన విద్యా వ్యవస్థలు ఉండడం వల్లనే ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏదైతే స్వయంగా కల్వకుర్తి నియోజకవర్గ శాసనసభ్యులైన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అయితే నేను నివసించే అయితే నియోజకవర్గం ఉందో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి బ్రిలియంట్ విద్యా సంస్థలు అని చెప్పి మీరు చెప్పిన బీబీఏ ఫీజు ఏదైతే ఉన్నదో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది. ఇంత మోతాదులా అయితే 5 లక్షలు 6 లక్షలు డొనేషన్ ఫీజుల 2.5 లక్షలు అయితే అడ్మిషన్ కోసమని ఏ కేటగిరీ బి కేటగిరీ అని డివైడ్ చేసి విచ్చలవిడిగా ఫీజులు దండుకుంటున్నా కానీ ఈ దండుకుంటున్న అంశము క్లియర్ కట్ గా ప్రభుత్వానికి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం వాళ్ళ మీద ఎందుకు ఉక్కుపాదం మోసలేదంటే వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వాములు అయినందుకు. ఇలాంటి వ్యక్తులకు ఇప్పుడు ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ అంశాన్ని ఏదైతే అధికార భాగంలో ఉన్న అయితే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళకున్న విద్యా వ్యవస్థలు ఉంటే వాళ్ళు ఎంతమంది విద్యార్థులకు ఫ్రీగా విద్య ఇస్తారు. అయితే మన రైట్ టు ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 25% ప్రైవేట్ పాఠశాలలో కావచ్చు, ప్రైవేట్ పాఠశాలల కళాశాలలో 25% ఉచిత విద్యను అందియాలి. ఎంతమంది కావచ్చు, లేదంటే ప్రభుత్వం ఉన్నోళ్ళు కావచ్చు, లేదంటే ప్రభుత్వం లేని వాళ్ళు కావచ్చు, అయితే ప్రైవేట్ వారు ఎంత మందికి ఇప్పటివరకు ఇస్తారో ఒకసారి ప్రభుత్వం బయటికి విడుదల చేయాలి. ఆ శ్వేతపత్రం విడుదల చేస్తే మనకు క్లియర్ కట్ గా అవగాహన వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ పాలకులు ఒకటే ఆలోచిస్తున్నారు, మనకి ఎవడైతే కమిషన్ ఇస్తున్నారు నారాయణ, చైతన్య, అయితే గౌతమ్ మోడల్ స్కూల్ నుంచి కమిషన్లు వస్తున్నాయా ఒక దిక్కు, తర్వాత అయితే మన ఇంజనీరింగ్ కాలేజీకి పోతే మల్లారెడ్డి కావచ్చు, పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కరికి విద్యా వ్యవస్థలు పెట్టుకుని ఆంధ్ర యూనివర్సిటీ అని, మల్లారెడ్డి కేబిఐటి అని, జేబీఐటి అని విచ్చలవిడిగా నచ్చిన విధంగా అన్ని విద్యా వ్యవస్థలు పెట్టుకొని వాళ్ళు ముందుకు సాగుతా ఉన్న అంశం ఇది. వాళ్ళు ఎంతవరకు ట్యాక్సులు కడతా ఉన్నారు, ఎంతమంది పర్మిషన్లు తీసుకొని కళాశాలలు పాఠశాలలు నడుపుతా ఉన్నారు. మనం చూసుకున్నట్లే ఇంటర్ విద్యా వ్యవస్థలు చూసుకుంటే అన్ అకాడమీ పేరు మీద, ఓకేనా, ఫిజిక్స్ వాళ్ళ పేర్ల మీద ఇది విచ్చలవిడిగా రిసోనెన్స్ అని చెప్తారు, నానో అని చెప్తారు, ప్రిన్సెస్ అని చెప్తారు, కెరియర్ పాయింట్ అని చెప్తారు, ప్రతి ఒక్క పేర్లతోని అకాడమీల పేర్లు పెట్టుకుని ₹1,00,000 తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి మరి వసూలు చేస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క చెమట చుక్కలని రక్తం లేఖలు జలగల్లా పీల్చే పరిస్థితి ఇది ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. దీనికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించి ఏదైతే కమిటీలు పెట్టి కాలయాపన చేయకుండా కమిటీ ఇచ్చిన నివేదికను వీళ్ళు ఎంతవరకు రిసీవ్ చేశారో అనే క్లియర్ కట్ అంశం కూడా చెప్పాలి. ఎందుకంటే మన విద్యా కమిషన్ గా నియమించిన ఇప్పుడు ఏదైతే ఆకునూరు మురళి గారు చెప్తున్నావో వాళ్ళకి 5 మందికి సంవత్సర కాలం నుంచి వాళ్ళకు జీతభత్యాలు చెల్లిస్తున్నారు. కానీ వాళ్ళు చెల్లించిన దానికి వాళ్ళు
వాళ్ళు కరుడు గట్టిగా వాళ్ళు పని చేస్తా ఉన్నారు. ఆ పని చేసి వాళ్ళు నివేదికను ఏదైతే ప్రభుత్వానికి అందజేస్తున్నారో ప్రభుత్వం దానికి ఎందుకు తీసుకోవట్లేదు, దాంట్లో లోపాలు ఏందో ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉన్నదా లేదా అన్న అంశాన్ని ప్రభుత్వం ఆలోచించాలి. ఈ అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోదు. సరే వేరే ఏదైనా అంశాన్ని దగ్గర వెళ్తే ఇప్పుడు ఏదైతే పర్మిషన్ లేని పాఠశాలలు కళాశాలలు లేని సంబంధిత అధికారుల దగ్గర పోతే అధికారులు ఏమంటారు, ఇది లేదని మాకే తెలుసు, మేము అక్కడ తీసుకెళ్లి దాన్ని సీజ్ చేద్దాం అనుకుంటే ఏదో ప్రభుత్వ పెద్దలు ఒకరో ఇద్దరు ఫోన్లు చేస్తా ఉన్నారు, దాన్ని తప్పి మేము సీజ్ చేయలేకపోతున్నాం అంటారు. ఈ వ్యవస్థ ఇట్లా నెలకొన్నాక అయితే ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ కళాశాలను ఏ విధంగా వీళ్ళు పట్టించడం చేస్తారు అంటే ప్రైవేట్ గా కొమ్ము కాస్తున్న రోజులు అయితే ప్రభుత్వ విద్యను వీళ్ళు బలోపేతం చేయలేరని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు పెద్దల గౌరవులు నాగరాజు గారు చెప్పినట్టు మనం చూస్తుంటే ప్రీ ప్రైమరీ పాఠశాలని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన విడుదల చేసి దాన్ని ప్రారంభించినప్పటికీ మనం చూస్తే వాళ్ళకి చదువు ఎవరు చెప్పాలి, వాళ్ళు ఏ వ్యవస్థ కిందికి వస్తారో వాళ్ళని కేర్ చేసుకునే విధంగా ఎవరిని నియమించాలి, అయితే నోటిఫికేషన్లు దానికోసం సపరేట్ గా ఇస్తారా, లేదంటే ఉన్న నోటిఫికేషన్లు ఏమైనా భర్తీ చేసిన దానికి ఏమైనా పకడ్బందీగా వ్యవస్థ ముందుకు సాగుతుందా, ఇలాంటి క్లియర్ కట్ అంశమే ప్రభుత్వం కాడ లేకుంటే ఇది ఎట్లా ముందుకు సాగుతున్న అంశము ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ అంశాన్ని ఆలోచించాలి. రైట్ నాగరాజు గారు, ఇప్పుడు మనం ఏదైతే విద్యకు వస్తాయి చిన్నపిల్లలు ముందుగాలే అంటే ఇతర రాష్ట్రాల్లో మా కొడుకు ఐఏఎస్, మా కొడుకు ఐపీఎస్, మా కొడుకు ఇంజనీర్, మా కొడుకు సాఫ్ట్వేర్ ఇలాంటివి చెప్పుకోవడానికి పోతే మిగతా రాష్ట్రాల్లో పోటీ పడలేనంత చదువు తెలంగాణలో ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలలో ముందే అడుగుతారు, నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావు అంటే సార్ నేను ఐఏఎస్, సార్ నేను ఐపీఎస్, లేదా నేను ఇంజనీర్ కావాలి, లేకుంటే టెక్నికల్కి సంబంధించిన అంటే వాళ్ళకి అదే బోధన నేర్పుతారు సబ్జెక్టు పరంగా. ఇక్కడ చూస్తే మాత్రం వాళ్ళు నిజంగా లక్షలు గుణించినా కానీ వానికి కావాల్సిన రీతిలో విద్యా బోధన నేర్పించాలి. అంటే ఆ సబ్జెక్టు నేర్పించకుండా అడ్డమైన సబ్జెక్టులన్నీ నేర్పిస్తారు. దాంతో అతను ఫెయిల్ అవుతారు, అతను పోనేప్పుడు ఐఏఎస్ గాడు ఐపీఎస్ గాడు మార్కులలో పోతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అని నిర్లక్ష్యం వహిస్తుంది ఈ కాలేజీలు? ఒకటండి, తెలంగాణ రాష్ట్రంలో యాక్చువల్గా విద్యా వ్యవస్థలోనే లోపం ఉంది. ఇది తెలంగాణ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొనసాగుతుంది. ఇక్కడ తల్లిదండ్రుల ఆలోచనలు ఎట్లుంటాయి, ప్రభుత్వాలు కూడా ఎక్కడ వాళ్ళ బాధ్యతల నుంచి తప్పుకోవడం కోసం, ఇది ప్రభుత్వం కుట్ర అంటాం మేము. ఎందుకు అంటామంటే తమ బాధ్యత నుంచి తప్పుకోవడం కోసం చదువు అంటే కేవలం 10th క్లాస్ దాకా, 10th క్లాస్ లోపే 5వ తరగతి వరకు రాకముందే 5వ తరగతి నుంచే ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ ఎక్కడ ఉంటే అది ఎత్తుక్కునేటట్టు చేస్తారు. ఇది గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండదు. కానీ పేరెంట్స్ ఆలోచనలు ఎట్లా మారుస్తారు ఈ పాలకులు లేదంటే అధికారులు, సిస్టంలో భాగంగా ఉన్నవాళ్ళు 4వ తరగతి అయిపోగానే 5వ తరగతిలో పోవాలని అంటే 5 నుంచే ఐఐటి స్కూల్స్ని మేము ప్రారంభిస్తాం. నారాయణ ఐఐటి, గౌతమ్ ఐఐటి, ఇంకొక రవీంద్ర భారత్ ఐఐటి, ఆల్ ఫోర్స్ ఐఐటి, ఎస్ఆర్ ఐఐటి, ఇట్లా ఐఐటీలు చైతన్య ఐఐటి అనే స్కూల్స్ ఉంటాయి. ఐఐటి కావాలి. ఐఐటి 5వ తరగతి తర్వాత 10వ తరగతి అయిపోగానే ఐఐటి అయిపోగానే 2 ఉంటాయి దారులు ఇక్కడ ఎత్తుక్కోవాల్సినవి. ఏంటా ఎత్తుక్కోవాల్సినవి అంటే నువ్వు గవర్నమెంట్ కాలేజీ పోయి ఆర్ట్స్ చదివితే నువ్వేం కావు, నీకేం రాదు. నువ్వు పోతే ఎక్కడ పోవాలి, పోతే నీట్ కన్నా పోవాలి, లేకపోతే ఐఐటి కైనా పోవాలి, లేదంటే ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ అన్నా ఎంసెట్ కన్నా పోవాలి. మన ఆలోచనలన్నింటినీ ఇట్లా పెట్టి ఈరోజు ప్రభుత్వం తమ బాధ్యత నుంచి తప్పుకుంది. అందుకే ప్రభుత్వం స్కూళ్ళల్లో సౌకర్యాలు కల్పించకుండా అడిగితే ఎవరు లేరు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఆ రూపంలో పోకుండా దానికోసం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు సామాజిక శాస్త్రాలు ఐఐటీలా కాకుండా నీట్ కాకుండా ఇతర శాస్త్రాలు చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్ సమాజం కోసం పనిచేసే వాళ్ళు తయారైతే ఇక్కడ ఇట్లాంటి ఎడ్యుకేషనే ఉండాలని ఒక బలంతపు రుద్దుడు ఏదైతే రుద్దుతున్నారో దానిలో నుంచి ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి. చదివితే 2 చదవాలి, ఒకటి నీట్ అన్న కావాలి, లేకపోతే ఐఐటీ అయినా చదవాలి. ఇది తప్ప వేరేది ఏమీ లేదు. ఎందుకంటే ఫీజులు వచ్చేది ఎక్కువ ఈ కోర్సుల నుంచే కాబట్టి. రైట్. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థుల పట్ల ఫీజును బాది వారి చావులకు కారకులైనటువంటి కాలేజీ యాజమాన్యాలు కావచ్చు, స్కూల్ యాజమాన్యాలు అలాంటి నియంత పోకంలో పోకుండా స్కూల్ లోపల విద్యార్థులకు విద్యా బోధించి వారి తల్లిదండ్రుల మన్నలు పొందాలని కూడా స్వతంత్ర న్యూస్ తెలియజేస్తుంది. అదేవిధంగా విద్యాశాఖతో పాటు మరికొంతమంది చెప్పినటువంటి మాటలు పరిగణలో తీసుకొని విద్యాబుద్ధులు నేర్పాల్సిన యాజమాన్యాలు సరైన క్రమంలోనే విద్యార్థుల మరణాల పట్ల చిత్తశుద్ధితో ఖచ్చితంగా పనిచేస్తారని, వారి మరణాలు వీరికి శాపంగా కాకూడదని కూడా స్వతంత్ర న్యూస్ కోరుతుంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలు ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇటు గవర్నమెంట్ కావచ్చు, అటు విద్యా సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీనిపైన చర్చించాల్సిన బాధ్యత ఉందని కూడా నేను తెలియవస్తున్నాను.